నమస్తే. ఈరోజు నేను విసర్గ సంధి చెప్తున్నాను వినండి అమ్మ. विसर्ग संधि विसर्ग के साथ स्वर या व्यंजन के मेल से विसर्ग संधि बनता है. చూడండి ఇక్కడ విసర్గము మరియు అచ్చు లేదా హల్లు అక్షరం కలిపినప్పుడు వచ్చే మార్పును విసర్గ సంధి అంటారు. అంటే అచ్చు లేదా హల్లు కలిపినప్పుడు విసర్గం వస్తుంది, దాన్ని విసర్గ సంధి అంటారు. చూడండి ఇక్కడ నేహ ప్లస్ బల్ నిర్బల్, ఇక్కడ నిర్బల్ అని ఉంది కదా, ఇక్కడ నేహ ప్లస్ బల్ విసర్గం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది ఏమైందంటే విసర్గ సంధి అయింది. నిచ్చల్, ఇక ఇక్కడ విసర్గం వచ్చింది కాబట్టి ఇక చూడండి ఇక్కడ నేహ ప్లస్ చల్ నిచ్చల్, ఇది విసర్గ సంధి ఉంది. విసర్గ సంబంధి విసర్గ का परिवर्तन समझाइए. ఒకసారి చూడండి ఇక్కడ విసర్గ ఇష్ అంటారు, ఇలాగ ఒత్తుంటే ఇష్ అంటారు. ఇష్ ఇర్ ఈ లో, నేను లోపు అంటే ఈ లోపిస్తాయంట. ఒకసారి చూడండి ఇక్కడ మనకి నిచ్చెలు అన్నది కదా, ఇక్కడ ఈ విధంగా ఈ పదం చూసుకున్నారా, ఇది లోపించింది ఇక్కడ కలిపినప్పుడు నీహ ప్లస్ చెల్ అని. నిర్బల్ అని ఉంది, ఇర్ అనే పదం ఇక్కడ వచ్చింది కదమ్మా, ఇది ఇర్ అంటారు దీన్ని, పై ఒత్తుని దీన్ని. ఇది ఇక్కడ కలిపినప్పుడు ఇది లోపిస్తుంది. ఈ విధంగా వచ్చినట్లయితే ఇది విసర్గ సంధి అంటారు. నిచ్చల్, చూడండి నీహ ప్లస్ చల్ నిచ్చల్, ఇది లోపించింది. అదే నిష్కపట్ విడగొట్టినప్పుడు షా అనే అక్షరం లోపిస్తుంది. నిష్కపట్ నిస్సందేహ ఇది లోపిస్తుంది. చూడండి నిస్సందేహ. నిర్బల్ నీహ ప్లస్ బల్, చూడండి ఇక్కడ నేహ ప్లస్ రస్ నీరస్, నేహ లోపించింది ఇక్కడ చూసారా, నేహ ప్లస్ రస్ నీరస్. నేహ ప్లస్ సుల్క్ నిస్సుల్క్. మనహ ప్లస్ రంజన్ మనోరంజన్. ఇక్కడ ఉకారం ఉంది కదమ్మా, నాలో నాకి ఉకారం ఇస్తే నో అవుతుంది. నోలో ఇక్కడ మనకి ఉకారం లోపించింది ఇక్కడ మనహ ప్లస్ రంజన్. ఈ విధంగా విసర్గ సంధి వస్తుంది. చూడండి దీని అక్షరం లోపించినప్పుడు ఈ విధంగా వస్తుంది నిచ్చల్. ఇక్కడ మనం దీన్ని ఒత్తుని ఏమంటారంటే ఇష్ అంటాం, ఇష్ అనే పలుకుతాం ఇలా గీత గీసి ఉంటే. నిచ్చల్ నిహ ప్లస్ చల్, ఈ విధంగా విసర్గ సంధి ప్రాక్టీస్ చేయాలి. ధన్యవాదాలు.